పురోహిత అర్చక మహనీయుల సదస్సుకు సభకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి మహాపండితులు, అనేక గ్రంథ ఆవిష్కరణకర్త అయినటువంటి చల్లా రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులైన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అర్చక పురోహిత బ్రహ్మలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి మరి ఈ కార్యక్రమంలో ఉన్న ప్రసంగించదగినంత నాలెడ్జ్ నాకైతే లేదు. అందరూ ఉద్దన్న పండితులు, శాస్త్రాల మీద అపరిమితమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. సో మరి చల్లా రామారావు గారు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు. వారి గ్రంథాలు కూడా ఒక గ్రంథాన్ని, దేవాంగులకి సంబంధించి అమ్మ చౌడేశ్వరి మాతకు సంబంధించిన గ్రంథాన్ని ఆవిష్కరించే ఒక మహాభాగ్యం, ప్రచురణ చేయగలిగే ఒక మహాభాగ్యం ఓసారి వారు మాకు కల్పించారు. అందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది దేవాంగ పురోహిత బ్రహ్మలు ఉన్నారంటే ఒక విశిష్టత మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. మనకు ఉన్న విశిష్టతని మనం ప్రపంచానికి గుర్తు చేయలేకపోతా ఉన్నాము. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ కులాల్లో మాత్రమే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు పురోహితులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ మన దేవాంగులకు సంబంధించిన ఎక్కడైతే దేవాంగులు ఒక 20-30 వేల మంది పైచులు కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, ఒక సంఖ్యలో ఉన్న చోట మాత్రం ప్రతి చోట కూడా మన దేవాంగులే పురోహితులుగా వ్యవహరించడం అనేది మనకున్న ఒక ప్రత్యేకతలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దేవాంగులకు సంబంధించిన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారికి లింగోద్భవ కాలాన పాగా చుట్టే అదృష్టం కూడా మన దేవాంగులకి, ఈ ప్రాంత వాసులకే అది తరతరాలుగా వాళ్ళ వంశ పారంపర్యంగా రావడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో ఏమైనప్పటికీ ఈ విషయం గురించి మరి ఇక్కడ ఉన్న అంటే మీ అసోసియేషన్ తరపున జరిగే మీటింగ్ కాబట్టి లోకల్ సమస్యలు అనేవి నాకు పెద్దగా అదే మీకున్న ఇవేమి మాట్లాడడానికి సంబంధించిన అంశాలు నాకు తెలీదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందో ఆ విధమైన దానికి సంబంధించినటువంటి ప్రసంగాలు కావచ్చు, దానికి సంబంధించిన మరి డిస్కషన్స్ చక్కగా జరిగి అవన్నీ కూడా సానుకూలపడి మీరు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఏ ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేశారో అది సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చల్లా రామారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన దేవాంగ పురోహిత బ్రహ్మలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం గారు, మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. మా యొక్క పరిషత్తు యొక్క ఆశయాలు సిద్ధింపజేసుకోవడం కోసం ఈ సదస్సు చాలా వరకు ఉపయోగపడుతున్నది. చాలా సంతోషం అండి. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర సంఘం జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి పుత్సల రామకృష్ణ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాను. కూడా మాకు కూడా అవగతమైంది. పెద్దలు చెప్పినట్టుగా మరి ద్వాదశ లింగాల్లో, ద్వాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి గల శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరి మనకి పాగా ఆలయ గోపురాలు పాగా వేసుకునే అదృష్టం, అలాగే అక్కడ మన పెద్దలు ఎంతో దూరదృష్టితో అక్కడ మన దేవాంగ ఉమారామలింగేశ్వర సత్రం కూడా నిర్మించడం జరిగింది. ఆ సత్రం పెద్దల ద్వారా వారు ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. ఆ పెద్దలు ఏమిటంటే శ్రీశైలంలో గాయత్రి పీఠం పునరుద్ధరించే కార్యక్రమాల్లో అక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి, బస ఇవ్వడానికి కూడా సత్రం నుంచి
ఒక రూమ్ ఇవ్వడానికి కూడా మా పెద్దలు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ విషయం కూడా చల్లారామారావు గారికి తెలియజేశాం. అదేవిధంగా కారుపత్తి వంశం వారు ముందుకు వస్తే రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున, అలాగే మన అర్చక పురోహిత సంఘం సంక్షేమ సంఘం తరపున కూడా ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుండి ఒక స్థలం, గాయత్రీపీఠం పునరుద్ధరించడానికి స్థలం కూడా మరి ప్రభుత్వాన్ని మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం. కారుపత్తి వారికి సభాముఖంగా ఇదే మేము విన్నపం చేస్తున్నాం, సందేశం ఇస్తున్నాం. రాష్ట్ర సంఘం మరి మన పురోహిత సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి స్థలం, గాయత్రీపీఠం సంబంధించి స్థలం కేటాయింపు కోసం అభ్యర్థన చేయడానికి రాష్ట్ర సంఘంతో మన 2 సంఘాల తరపున సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా కారుపత్తి వంశం వారికి తెలియజేస్తున్నాం. మరి వారు మంచి హృదయాల సదుద్దేశంతో మన దేవాంగ జాతి అభివృద్ధి కొరకు, ప్రాముఖ్యత కొరకు వారు ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ వారు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సమాచారం తెలియజేస్తాను. ఇవాళ మార్నింగ్ చీరాలలో నేను ఒక పేపర్ చూడడం జరిగింది. ఆ పేపర్లో నుంచి ఒక పాంప్లెట్ పడింది కింద. అది ఏం పాంప్లెట్ అని తీసుకొని చదివితే ఇక్కడ సూర్యభగవాన్ దేవాలయం కబ్జా గురించి అని ఆ పాంప్లెట్లో ఉంది. ఈరోజు చీరాల్లో జరిగిన ఒక న్యూస్ పత్రికలో వచ్చిన పాంప్లెట్ అది. సరే, ఎవరిది ఇది సూర్యభగవాన్ దేవాలయం కబ్జా గురించి అనేసి నేను మొత్తం పాంప్లెట్ని మొత్తం చదివితే కింద బీరక భాస్కర్ రావు అని ఉంది. ఇట్లు బీరక భాస్కర్ రావు అని ఉంది. ఏం పేరండి? సరే, బీరక భాస్కర్ రావు అంటే మనోడే కదా, బీరక అంటే మన దేవాంగుల ఇంటి పేరే కదా అనేసి నేను దాన్ని మళ్ళీ రెండోసారి కొంచెం క్షుణ్ణంగా చదివితే అతని మీద ఎఫ్ఐఆర్ కట్టించి 9 మంది సాక్ష్యం కోర్టులో చెప్పినట్టు కూడా చూపించారు. ధనకాంక్ష, అధికారకాంక్షతో గుడి దగ్గర చేరి వీరు చేస్తున్న దుర్మార్గాలను స్వయంగా కలెక్టర్ గారిని కలిసి తెలియజేయడంతో వారు ఎంక్వైరీకి ఆదేశించారని ఇందులో వచ్చింది. ఒక మాట సార్, ఎందుకంటే మనము దేవాంగుల మీద జరిగే దాడులను కానీ, దేవాంగుల మీద జరిగే ఇతర అంశాలను కానీ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అది తప్పైనా ఒప్పైనా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప దాడు
కూర్మా రాహుల్ గారు, బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీ గౌరాబత్తిని రవిబాబు గారు అధ్యక్షులు జ్యోతిర్మయి దేవాంగ సమితి వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమతి బండ్ల తిరుమలాదేవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీ సజ్జా వెంకటేశ్వరరావు గారు, శ్రీ సజ్జా బాలానందం చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీ గుంటూరు వసుంధరారావు గారు, నాగలింగేశ్వర దేవస్థాన కమిటీ అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీ బొడ్డు వెంకటేశ్వర్లు గారు, శ్రీ సాయిబాబా ప్రశాంత మందిరం అధ్యక్షుల వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీయుత బట్ట మోహన్ రావు పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ దంపతులు, జాండ్రపేట దంపతులు ఇరువురు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీయుత గుంటూరు రుద్రమూర్తి, విజయలక్ష్మి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. తదుపరి ప్రసంగాన్ని బండార ఆనందప్రసాద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. 2 మాటలు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండిత అర్చక పురోహిత పరిషత్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన చల్లారామారావు గారికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ పండిత అర్చక పురోహితులకి అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి వేదిక మీద ఆశీనులైన పెద్దలకి, వేదిక ముందున్న సోదర సోదరిములందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో ఏదైనా కష్టపడి ఏదో సమకూర్చుకొని చేశారన్నా అది కూడా కార్యక్రమం దిగ్విజయం అవడం కోసం మీరు శ్రమతో చేశారని భావిస్తున్నా. దానికి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వ్యవస్థ ఎలా ఉందంటే ఎక్కడికక్కడ ఈరోజు అంటే కొన్ని దశాబ్దాలుగా అది పెరుగుతూ వస్తున్న విషయం. అవాస్తవాలు సమాజంలోకి చొప్పించడం, అన్యాయాలు అక్రమాలు, ఏ రకంగా ధనార్జన ఉండాలనే ఆలోచన, ఎట్లాగన్నా పదవిని పొందాలనే పరిస్థితిలో సమాజం నడుస్తూ ఉంది. అందరికీ చెప్పపోయినా కొంతమందికి వర్తించేది ఇది. అందుట్లో మన దేవాంగ జాతి వాళ్ళు లేరని చెప్పాలి. ఆ కోణంలో మన సౌమ్యులు మృదు స్వభావాలు కాబట్టి మనం శాంతియుతంగా ఏదైతే అర్హత కలిగిన దాన్నే మనం ఆరాటపడతాం, దానికోసమే ఆలోచన చేస్తాం. అంటే కొన్ని దశాబ్దాల కిందట హైందవ ధర్మం ఏదైతే చక్కగా విరాజులుతున్నదో, భగవంతుడి మీద నమ్మకం భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే ఉన్నాయో పాపభీతి ఉండి ప్రజలు పాపాలు చేయడానికి దూరంగా ఉండేవాళ్ళు. మనం తప్పు చేస్తే మనకు శిక్ష పడుతుందేమో, తప్పు చేయకూడదనే భావన ఉండేది. రాను రాను దైవభక్తి తగ్గి పాపభీతి పోయి సమాజంలో ఏం చేసినా చెల్లుద్ది, మనం ఏం చేసినా కానీ మనకి ఎటువంటి నష్టం ఉండదనే భావన ఎక్కువైపోయి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు సమాజంలో పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో
నేను మీ సంఘానికి చెప్పే విషయం ఏంటంటే, ఈ అరాచకాలు అక్రమాలు జరగకుండా ఉండాలి, దైవభక్తి పెరగాలి, పాపభీతి ఉండాలి, ఈ సమాజం సన్మార్గంలో ప్రయాణం చేయాలంటే దైవచింతన ఉండాలి, ధర్మ ప్రచారం జరగాలి, ధర్మ పరిరక్షణ జరగాలి. ధర్మ పరిరక్షణ జరగాలంటే సనాతన హైందవ ధర్మం పరిరక్షింపబడాలి. సనాతన హైందవ ధర్మం పరిరక్షించబడాలంటే దేవాలయాల నిర్మాణం జరగాలి, మఠాల నిర్మాణం జరగాలి, పీఠాల నిర్మాణం జరగాలి, వైదిక పాఠశాలల నిర్మాణం జరగాలి. అప్పుడే సనాతన హైందవ ధర్మం, హిందూ ధర్మం చక్కగా విరాజిల్లుతే అనేది వాస్తవం. అది ఒకవేళ మనం కొత్తగా దేవాలయాలు, మఠాలు, పీఠాలు, వైదిక పాఠశాలలు కొత్తగా నిర్మించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏవైతే చారిత్రాత్మకంగా మన సొత్తుగా, మన గొప్పగా ఏవైతే గతంలో ఉన్నాయో ఆ దేవాలయాల్ని, పీఠాలని, మఠాలని పునరుద్ధరించుకోవాల్సిన కనీస బాధ్యత మనకైతే ఉంది. అది కనీస బాధ్యత. మన దేవబ్రాహ్మణులకు ఏదైతే పంచిపెట్టాలని చెప్పుకుంటా ఉన్నామో, కాశీ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, హంపి కావచ్చు, సోనాచలం కావచ్చు, సింహశైలం కావచ్చు, ఈ 5 పీఠాలలో హంపి హేమకోట పీఠం అనేది కర్ణాటకలో ఒకప్పుడు అది ఆగిపోయినప్పుడు కూడా దాన్ని పునరుద్ధరణ చేసి నిర్విఘ్నంగా నిరాంతరాయంగా ఈరోజు దానికి సకల చర్యలతో, సకల పూజలతో నిరంతరం జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే ఒక పీఠం, శ్రీశైల పీఠం, శ్రీశైల గాయత్రి పీఠం. దాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతో పెడంలో గత సంవత్సరం 2వ వార్షికోత్సవ సభలో దానికి నేను కూడా హాజరయ్యాను. అలాగే చర్చలు జరిగినాయి. కారుపతి వంశీకులు ఉన్నారు, జమదగ్ని గోర్తికులు, వారే దానికి పీఠాధిపతిగా ఉంటారని చెప్పడం, వారు సరే మాలో మేము మాట్లాడుకుని ఒక అంగీకారం వచ్చి మీకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ బయట వినపడే మాట ఏంటంటే వాళ్ళు పీఠాధిపతులుగా ఆ పీఠాన్ని అధిష్ఠించడానికి సుముఖంగా లేరనేది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది. నేను మీకు చేసే అభ్యర్థన ఏంటంటే వాళ్ళు అంగీకరిస్తే చాలా సంతోషం. వాళ్ళని పీఠాధిపతిగా పెట్టుకుని ఆ పీఠాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత మీ సంఘం మీదే ఉంది. ఎందుకంటే దైవిక చర్యలు వైదికంగాను అన్ని రకాలుగాను మీకు అర్చకత్వంలో ప్రావీణ్యం ఉంది, పౌరోహిత్యంలో ప్రావీణ్యం ఉంది, పండితులుగా మీరు మన్నలు పొందుతూ ఉన్నారు. అటువంటి వారందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ముఖ్యంగా మీ సంఘం మీదే ఉండితే మీరే బాధ్యతలుగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి ఏమి చేసైనా సరే శ్రీశైల గాయత్రి పీఠాన్ని మీ ఆధ్వర్యంలో పునరుద్ధరించుకుంటారని చెప్పి నేను ఆశపడుతూ, ఏదైనా ఒక వ్యక్తి జీవితకాలంలో నేనంటూ ఇది చేశానని చెప్పి చనిపోయే ముందు కనీసం ఒక్కసారన్నా తను చేసిన గొప్ప పనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, మనం చేసుకోవాలి. ఒక సంఘం కూడా ఆవిర్భావం అయిన తర్వాత ఆ సంఘం సమావేశాలు పెడుతున్నప్పుడు కూడా సభలో సమావేశాలు, ఉపన్యాసాలు ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియతో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఏదన్నా పట్టుదలతో ఒక లక్ష్యాన్ని సాధిస్తేనే శాశ్వతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అటువంటి శాశ్వత ప్రయోజనం కోసం మీరందరూ ఐక్యంగా పట్టుదలతో కట్టుబడి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా బళ్ళ నాగేంద్ర గారు ఉన్నప్పుడు కూడా, బళ్ళ నాగేంద్ర గారు పెడనవాసులుగా ఉండి, కురమానాభకృష్ణ గారు కూడా పెడనవాసులు అయినప్పుడు కూడా ఆయన చీరాల ప్రాంతానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయినప్పుడు కూడా పెడంలో నిరంతరం బళ్ళ నాగేంద్ర గారు, కురమానాభకృష్ణ గారు మాట్లాడుకుని ఎలాగైనా సరే ఈ అర్చక పండితులందరూ కూడా ఏకం చేయాలని చెప్పి పెడనా కప్పలతోటి ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిసి కూర్చోబెట్టి సమావేశపరిచి దీని ఆవశ్యకత, దీని పద్ధతి ఎలా చేయాలంటే చెప్పి ఆయన చాలా పట్టుదలతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయటానికి, ఈ సంఘం కంటే ముందు పెడనా కప్పలతోటి అర్చక పురోహితుల సంఘాన్ని ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మన జాతిని ఉద్దేశించి అందరికీ కూడా గర్వంగా ఉండేటట్టు కొన్ని విషయాలు, చాలా విషయాలు చెప్పారు. అలాగే శ్రీశైలం పీఠం గురించి కూడా మా అర్చక సంఘంతో ఉన్నప్పటికీ కూడా మా వెనకతాల పెద్దలుగా సంఘం వారు, దేవాంగ సంఘం, రాష్ట్ర సంఘం
అన్ని సంఘాల వారు కలిసి ఉంటేనే ఈ కార్యక్రమం పని పూర్తవుతుంది నా అంచనా. ఆటంకాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు మద్దతు కోరితే మద్దతు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇస్తే వాళ్ళు దేవబ్రాహ్మణ కులంలోనే చరిత్రహీనులు అవుతారు. సహకరించకపోతే దానికి ప్రాయశ్చిత్తం వాళ్ళే అనుభవిస్తారు. నేను సభాముఖం వాస్తవం చెప్తా ఉన్నా. అది మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో దేవబ్రాహ్మణులకు ఒక పీఠం ఉందని చెప్పి గర్వంగా చెప్పుకునే విషయాన్ని చిన్న విషయంలో చూడొచ్చు దయచేసి అందరూ. సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కూర్మా రాహుల్ గారు వేదికను అలంకరించవలసింది. ప్రధాన కార్యదర్శి అయినటువంటి పుత్సల రామకృష్ణ గారిని సభా వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. అదేవిధంగా డాక్టర్ సజ్జా హేమలత గారు కూడా సభా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. చరిత్ర గురించి దాదాపు 20 గ్రంథాలలో ఉన్న చతుర్వేదాలు, వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, జ్యోతిశాస్త్రము ఇట్లా మొదలగు గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను క్రోడీకరించి 10వ శతాబ్దంలో దేవర దాసమయ్య గారు మూలస్తంభన భాష్యము అని గ్రంథం రచించారు. దాన్ని 1925వ సంవత్సరంలో బొగ్గుల ఆది నారాయణాచార్యులు అనువారు తెలుగులో అనువాదం చేసి మొట్టమొదటిసారిగా 1925వ సంవత్సరంలో ముద్రింప చేశారు. అటువంటి అరుదైన గ్రంథాన్ని ఈనాడు ఈ పురోహిత పరిషత్తు సభావేదికగా మరలా 2వ ఆవిష్కరణ సభ ఆ పుస్తకాన్ని వేదోక్త మూలస్తంభనము అనే గ్రంథాన్ని ఆవిష్కరింపజేస్తున్నాము. అది ఎంతో విలువైన గ్రంథము. ఆ గ్రంథాన్ని మీరందరూ కూడా స్వీకరించి జాగ్రత్తపరిచి మీ వారసులకు ఆ గ్రంథాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. బేరక సురేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. పండితులకు గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసే విషయం ఏంటంటే, మన జాతికి దేవాంగ వంశపురుషుడు దేవల మనుబ్రహ్మ సంతతి వారం మనమందరూ కూడా. దేవల మనుబ్రహ్మ సప్తావతార విరాజితుడు, అంటే 7 అవతారాలు ఆయనకి పరమేశ్వరుడు అనుజ్ఞ వల్ల 7 అవతారాలు ఆయన ఏర్పడింది. ఆయనకి 7 అవతారాలు ఎందుకంటే ఆయా కాలంలో శైవ మతం బలహీనపడడం ఒకటి, వస్త్ర నిర్మాణం గురించి ఒకటి, వస్త్రాలు లేక దేవతలు, రాక్షసులు మొదలైనటువంటి సమస్త ప్రజానీకం కూడా సిగ్గుతోటి ఉన్న సందర్భంలో మరి దేవతలందరూ కూడా పరమేశ్వరుని వేడుకుంటే పరమేశ్వరుని యొక్క పాలనేతలలోంచి ఆవిర్భవించినటువంటి మహనీయుడు, అవతార పురుషుడు, దేవత సంభూతుడు దేవల మహర్షి. అటువంటి దేవల మహర్షి స్వామి నన్ను ఎందుకు ఆవిర్భవింపజేశారని చెప్పేసి పరమేశ్వరుని అడుగుతాడు. ఆ సందర్భంలో లోక కళ్యాణార్థమై చేయవలసినటువంటి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కర్తవ్యాలకి నీవు ప్రముఖ స్థానాన్ని వహించవలసినటువంటి సమయం ఏర్పడింది. అందు గురించి దేవల మనుబ్రహ్మగా నీవు అవతరించి 7 అవతారాల్లో నువ్వు కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ కూడా, మన దేవలోకం, యక్షలోకం, గంధర్వలోకం, మానవలోకం అందరికీ కూడా ఆవశ్యకతమై ఉన్నది అని చెప్పడంతో ఆయన సప్తావతార విరాజితుడు. అందులో ఆఖరి అవతారం ఈ ఫ్లెక్సీ మీద వేసినటువంటి దేవర దాసమయ్య. మనం ప్రతి అవతారాన్ని కూడా అవతారం యొక్క విశేషాలని ఆ రోజుకు ఆ రోజు సంగ్రహించవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది.
ఎందుకంటే మనం దేవాంగ జాతిలో ఉన్నాం కాబట్టి. దాంట్లో దేవరదాసమయ్య 14 గ్రంథాలు రచించాడు. 14 గ్రంథాల్లోనూ కూడా ఈ రోజున పుస్తకావిష్కరణం చేసేటటువంటిది వేదోక్త మూల స్తంభనము. ఇది చాలా అరుదైన పుస్తకం. ఈ గ్రంథం సరిగ్గా 1925 సంవత్సరంలో బొగ్గర ఆదినారాయణ ఆర్యులు అని మన దేవాంగ వంశీకుడు, ఆయన మహాజ్ఞాని, మహాపురాణకర్త. ఆ కాలంలో ఆయన సంగ్రహించి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటిది బయటికి తీసి దానిని అచ్చు వేశారు మద్రాసు వారు. ఇది ఇటీవల కాలంలో ఒక నెలలాళ్ల క్రితం ఈ పుస్తకం నా కంట కనిపించిందండి. మోహన్ పబ్లికేషన్స్ వారు 8 పుస్తకాలు వేశారు అంతే, ఎక్కువ వేయలేదు. ఇది ప్రింటు ఎవరైనా తీసుకుంటారో లేదో అలాగే. అప్పటికి మన సభ ఏర్పాటు చేయడానికి అనుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇది వేదోక్త మూల స్తంభనం అని చెప్పేసి ఎప్పుడు రచించింది? 980వ సంవత్సరంలో రచించినటువంటి గ్రంథరాజం. అప్పుడు ఏమనిపించిందంటే ఈ గ్రంథం మనకి దేవాంగ పురోహితులకి, సిద్ధాంతులకి, అర్చకులకి, పండితులకి, సమస్త ప్రామరులకి ప్రామాణికమైనటువంటి గ్రంథం. దీంట్లో దేవాంగ అనేటటువంటి శ్లోకంతో 60 శ్లోకాలు ఉన్నాయండి, 60 మంత్రాలు ఉన్నాయి. 60 మంత్రాలే కాకుండా యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం మొదలైనటువంటి వేదంలో దేవాంగుడి గురించి ఎక్కడెక్కడైతే చెప్పబడి ఉందో ఆ మంత్రాలు, ఆ సూత్రాలు, ఆ సూక్తాలన్నీ కూడా దేవరదాసమయ్య ఇందులో నిక్షిప్తం చేసి ఉన్నారు. దాంతోపాటు మనం బ్రాహ్మణ ముందు మన యొక్క ఉన్నతి తెలియజేసుకోవడానికే అగ్రగామిగా ఈ గ్రంథం ఉపయోగపడుతుందని చెప్పేసి అనిపించింది. దీంట్లో గ్రంథం యొక్క సారాంశం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకంతైనా ఉంది. కూడా దేవన మరుబ్రహ్మ ఇచ్చే యజ్ఞాలు, యజ్ఞసూత్రం. బ్రాహ్మణత్వం పోతే ఆ బ్రాహ్మణత్వం నిలబడడానికే విశ్వకర్మలకే యజ్ఞోపవీతాన్ని ఇచ్చేయట. తతో సరస్వతీదేవికి 100 తంతువులు వీణ వాయించుకోవడానికి కూడా దేవల బ్రాహ్మణుడే ఇచ్చేయట. బ్రాహ్మీ వీణాయై శతతంతు ధాత అని చెప్పాడు సూత్రం. బ్రాహ్మణి అంటే సరస్వతీదేవికి 100 తంతువులు ఇచ్చి దేవలమరు బ్రహ్మ ఆ యొక్క వీణకి ఇచ్చినట్టుగా ప్రామాణికం గ్రంథం ఇందులో చెప్పబడి ఉంది. ఇంకా విషయాలు ఏంటంటే నారద సంహిత, తత్వనిధి, నిరంబాపలోపనిషత్తు, జాబాలోపనిషత్తు, రుద్రయామిడి తంత్రం, ముండకోపనిషత్తు, తత్వప్రకాశిక, నిగమ రహస్యము, వివేక సింధువు, కఠోపనిషత్తు, సిద్ధాంత చంద్రిక, ధర్మనిధి, ఋగ్వేద భాష్యము, శ్రీశైల మహత్యములో ఉత్పత్తికాండలో స్కాంద పురాణము, ఉపనిషత్సారము, సిద్ధాంత తత్వ ప్రకాశిక, తత్వసారోపనిషత్తు, సామవేదోపనిషత్తు, సర్వోపనిషత్సార సంగ్రహం, ఆగ్నేయ పురాణాంతర్గత యజుర్వేద ఉత్తర భాగం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, దేవలోపనిషత్తు, బ్రహ్మాండ పురాణం. ఇన్ని గ్రంథాల్లో మన యొక్క దేవాంగుడి గురించి దేవల మహర్షి ద్వారా ఈ గ్రంథంలో నిక్షిప్తం చేసి ఉన్నాయి. దేవల బ్రహ్మ, దేవాంగ అనే పదం చాలా ఉన్నతంగా రాశారు ఈ పుస్తకంలో. దేవాంగ అంటే మనం నీచస్థానం ఏం కాదండి. దేవబ్రాహ్మణుడు అనే సిద్ధాంతం లేదు ఇందులో. ఈ శ్లోకాలు చూస్తే దేవాంగ అనేటటువంటి పదంతో 76 మార్లు ఇందులో వ్రాయబడి ఉంది. అటువంటి గ్రంథరాజమును మీ యొక్క పెద్దల పుణ్య ఈ గ్రంథావిష్కరణ చేశారంటే మీరు కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటి, మరి ఆ పుణ్యం ఉంటే కానీ గ్రంథం ఆవిష్కరింపజేసేటటువంటి భాగ్యం శిష్య బృందం అంతా కూడా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. మీ యొక్క ఆ గురువు యొక్క భక్తితోటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు కాబట్టి మీరందరూ రండి, నా అభిప్రాయం. మీరందరూ కూర్చోండి. అట్టా చేయకూడదు, అట్టా చేయకూడదు, ఇవ్వకూడదు. కట్ చేసేద్దాం అది.
కట్ చేసేద్దాం. రాదా ఏది కత్తిరి త్యాగరాజు గారికి ఒక పుస్తకం అండి. ఇంకో పుస్తకం ఏది? త్యాగరాజ రామారావు గారు మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా పెట్టుకోండి. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపతే తేంద్రయుగం స్మరామి. శ్రీ భైరవ పూజా విధానము అనేది సంకలనం చేయబడింది. ఆ పుస్తకాన్ని కూడా ఈ వేదిక మీద ఆవిష్కరణ జరగబడుతుంది. తర్వాత బందరులో అంటే పెడనలో పోయిన సంవత్సరం చల్లా లక్ష్మణరావు గారి చేత రచింపబడి ఆవిష్కరింపబడినటువంటి సతీదేవి ద్విపంచాయతన పూజా విధానము, ఆ పుస్తకం కూడా ఈ సభలో అందరికీ ఇవ్వబడుతుంది. ఈ శ్రీ భైరవ పూజా విధానం పుస్తకం కూడా అందరికీ గ్రంథావిష్కరణ క్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవదు తద్వక్తారమవదు. ఓం శాంతి శాంతి శాంతి. రామకృష్ణ గౌరవ సభ్యులు